చదవండి. అమృత్యుః సర్వదృక్ సింహ సంధాత సంధిమాన్ స్థిరః అజో దుర్మర్శనః శాస్తా విస్తృతాత్మా సురారిః. ఇంకా ఏ రకంగా ఆయన్ని ధ్యానించాలి మనం? ఇంకా ఆయన్ని, భగవంతుడిని మనం ఏ రకంగా ధ్యానించాలన్నది 22వ శ్లోకంలో. అమృత్యుః, అమృత్యుః అంటే మృత్యువు లేనివాడు. ఏ పదమైనా ఆ ముందు యాడ్ అయిందంటే లేనివాడు అని అర్థం. అజహ అంటే పుట్టుక లేనివాడు. అలాగే అమృత్యుః అంటే మృత్యువు లేనివాడు. మృత్యువు లేనివాడు అంటే జననము లేనివాడు అని అర్థం. రెండు ఒకటే మీనింగ్. సర్వదృక్, దృక్ అంటే ఏంటి? దృష్టి అంటే చూడడం, చూడడం. సర్వదృక్ సర్వము చూసేవాడు, సర్వము చూసేవాడు. ఎలా చూస్తాడు ఆయన? అందరి కళ్ళ ద్వారా చూస్తాడు. మన కళ్ళ ద్వారానే చూస్తాడు ఆయన, మన కళ్ళ ద్వారానే చూస్తాడు. జంతువులు, క్రిమి కీటకాల కళ్ళ ద్వారా చూస్తాడు, సూర్యుడి ద్వారా చూస్తాడు, చంద్రుడి ద్వారా చూస్తాడు, గ్రహాల ద్వారా చూస్తాడు, పంచభూతాల ద్వారా చూస్తాడు. అందుకని మనకి ఏం చేస్తారు? పంచభూతాల సాక్షిగా అంటారు కదా, అంటారా? అనరా? అష్టదిక్పాలకులు చూపించే వాళ్ళ సాక్షిగా. మనం ఏదో అనుకుంటాం మనల్ని ఎవరు చూడలేదని, ఇంతమంది చూస్తున్నారు. యాక్చువల్గా మనం చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనం చూసేది ఒకళ్ళు తక్కువే, మనం చూసేది తక్కువే. మనం ఏదో ఒకదాన్ని అలా చూస్తుంటామేమో, మనల్ని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. భగవంతుడి తరపున ప్రతినిధులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి ద్వారా చూసేది ఎవరు? పరమాత్మ. సింహ అంటే సింహం లాంటి వాడు. ఎందుకని సింహాన్ని సపరేట్గా చెప్పారు? రారాజు. సింహుడు అంటే రారాజు, అమితమైన పరాక్రమం ఉన్నవాడు. ఒంటరిగానే అన్నీ పోరాడతాడు. ఒక గుంపులో గోవిందయ్యలాగా ఒక మందలో కలిసిపోయే వ్యక్తి కాదు, శక్తి కాదు. ఆయన రక్షిస్తాడు. ఎవరిని రక్షిస్తాడు? పరమాత్మ మనల్ని, జీవులని రక్షిస్తాడు. అందుకని ఆయన్ని సింహ అన్నారు. సంధాత, సంధాత అంటే సంధానపరిచేవాడు. ఒక ఇద్దరు వ్యక్తులు కానీ, ఒక రెండు సంఘటనలు కానీ, ఒక రెండు విషయాలను కానీ ఆయన సంధానం, ఒక బ్రిడ్జ్ లాగా చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మనం జన్మించాం, మనకి మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవులకి, మనుషులు తీసుకుందాం. మనుషులు తీసుకుంటే మన కుటుంబం కొత్తగా సంబంధాలు ఏర్పడతాయి. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు వాళ్ళు ఆ సంబంధాలు ఏర్పడతాయి. అట్లాగే మళ్ళీ చుట్టుపక్కల సమాజంతో కొన్ని సంబంధాలు ఉంటాయి. ఇవే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రకృతిలో ఉన్న క్రిమికీటకాలు, పశుపక్షాలు, వీటితో కూడా మనకి సంబంధాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ఒక లీలగా సంధానపరుస్తాడు ఆయన. ఎందుకు ఏది ఎలా జరుగుతుందో మనకి తెలియదు. ఎప్పుడు ఏది ఎలా ఎందుకు జరుగుతుందో మనకి తెలియదు. ఆ సంధానపరిచేది ఎవరు? ఆయన, పరమాత్మ. మనం అనుకుంటాం సత్సంగం, అసలు మనం ఎక్కడ అనుకునే లేదు సత్సంగానికి వచ్చాం, సత్సంగం ఫాలో వింటున్నామండి. నేను ఎప్పుడు అనుకోలేదు సత్సంగం చెప్తానని, ఇక్కడ వెళ్ళి సత్సంగం నేను ప్రవర్తించేస్తున్నాను అని అందరూ అనుకుంటున్నాం కదా. అవన్నీ ఎలా జరిగినాయి? సంధానపరిచింది ఎవరు? ఇదంతా పరమాత్మ. అది కాబట్టి ప్రతి దాంట్లో కూడా పరమాత్మ ఇలా మనం సంధానపరిచావు, ఆ సంధానకర్తవు నీవే అని ఆయన గుర్తు తెచ్చుకోవాలన్నమాట. అలాగే తర్వాత
సంధిమాన్, సమన్వయం చేసేవాడు. సమన్వయం చేసేవాడు. సమన్వయం అంటే ఏంటి? సమన్వయము అంటే మనకి ఇప్పుడు మనం భూమి వరకు చూసుకున్నాం, కనబడే అన్నిటి మీద నేను సంధాత అనుకున్నాం. కనబడేవన్నీ అన్ని మన దృష్టి కనబడేవన్నిటితో కూడా, కనబడిన వాటికి కూడా మనకు ఉంది సమన్వయం. ఏమిటి? గ్రహాలు, లోకాలు, ఇంద్రియ దేవతలు, వీళ్ళందరూ కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తారు. నిన్నగాక మొన్ననే ఉగాదిలో పంచాంగం చేసి చదివాం మనం. పంచాంగంలో అధిదేవతలు ఎంతమందో, ఎట్లా చేస్తారు, వాళ్ళ గ్రహాధిపతులు ఎవరు, వారి యొక్క ఇది ఎట్లా, నడవడిక ఎట్లా ఉంది, మన యొక్క రాశి, మన యొక్క జన్మకుండలకు అనుగుణంగా ఎట్లా ఉంది, దాని ప్రభావం మన పైన ఎట్లా ఉండబోతోంది రాబోయే సంవత్సరంలో విషయం కూడా మనం తెలుసుకున్నాం. ఇది సమన్వయం చేస్తాడనమాట ఆయన. ఈ సమన్వయంలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే మనం ఏం చేయాలి? ఆ దైవం ఎవరైతే దేవత ఉంటాడో, మన జన్మ కానీ, మన నక్షత్రానికి కానీ, మన గ్రహానికి కానీ, మన రాశికి కానీ ఎవరైనా దేవత ఉంటే ఆ దేవతని మనం ఏం చెప్తారు? పూజ చేయమనో జపాలు చేయమనో చెప్తారు. కానీ మీరు పరమాత్మనే ఆశ్రయిస్తే ఈ మధ్యలో వీళ్ళకేమీ పెద్ద పవరే ఉండదు, వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. అర్థమైందమ్మా? అందుకనే మనం చెప్పా కదా, నేను స్వామినారాయణ మందిలో చెప్పింది అదే. మీరు పరమాత్మనే ఆశ్రయించేస్తే ఈ మధ్యలో ఉన్నట్టు గ్రహాది దేవతలు వాళ్ళ కూడా మనల్ని ఏమీ చేయలేరు. ఈ జపాలు చేయడాలు, శాంతులు చేయడాలు అవసరమే లేదు. ఇప్పుడు మీరు ప్రతిక్షణం పరమాత్మతోనే ఉంటే, పరమాత్మనే మాటనే ఆజ్ఞగా మీరు పాటిస్తే, ఇప్పుడు నేను చెప్పాను ప్రముఖ స్వామి మహారాజు గారు అట్లా చెప్పారు, 7 సూత్రాలు చెప్పారు, పరివారంలో శాంతి కోసమే చెప్పాను. ఇందులో ఎంతమంది దాన్ని మీరు శాంతి కావాలని కోరుకుంటున్నారో తీవ్రంగా, మరి ఆయన చెప్పింది మహానుభావుడు చెప్పాడు, పరమాత్మ వాక్యం ఆయన చెప్పాడని మీరు చేతితో పట్టుకొని దాన్ని కనుక ఆచరించడం ప్రారంభిస్తే ఫలితం ఏమవుతుంది? ఆటోమేటిక్గా వస్తుంది. ఈ మధ్యలో ఏ దేవత అవసరం ఉందా? లేదు. అదే శాంతి కోసం మీరు ఎన్నో యజ్ఞాలు యాగాలు చేయించుంటారు ఇప్పటివరకు. కుటుంబంలో శాంతి కోసం అవసరమైతే ఏదో ఏంటిది గణపతి హోమం అని ఒకసారి, ఆ హోమం అని ఒకసారి, సత్యానువ్రతం ఒకసారి, ఇది ఒకసారి, చాలా చేస్తున్నాం కదా. ఇవన్నీ శాంతి కోసమే కదా చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఒకసారి పరమాత్మ వాక్యం ఇట్లా అసలు ఏం చేయాలనే విషయం మనం క్లారిటీ వచ్చేస్తే, పరమాత్మ దగ్గర డైరెక్షన్ మనకు వచ్చేస్తే, పరమాత్మ మనం ఒకసారి లింక్ అయిపోయాం కదా. లింక్ అయిపోయాం కాబట్టి మధ్యలో వాళ్ళ కోసం చిన్న చిన్న పనులు చేయాల్సిన అవసరం లేదు. చెయ్యండి, తప్పులేదు. దానివల్ల ఎక్కువ ఫలితం వస్తుందిగా, చెయ్యొద్దని చెప్పట్టే, చెయ్యండి. కానీ పరమాత్మ చెప్పినటువంటి విషయం మనం చేసినట్లయితే అది మీకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏమిటోనండి, ఎన్ని పూజలు చేసినామో, ఎన్ని యాగాలు చేసామో, ఎంత ఖర్చు పెట్టామో, కానీ ఏమిటో శాంతి అన్నది ఉండట్లేదు. ఇదందరూ అనే మాటే. ఇంకేం చేయాలో తెలియట్లేదు. ఈ పంతులు గారిని అది అంటాడు, ఆ పంతులు గారు చెప్తాడు అది అంటాడు, ఇంకో ఆయన ఇంకో ఏదో చెప్తాడు. అన్నీ చెప్పి నేను చేసామండి, పోనీ కాదనలేదండి. అవును, అర్థమైందమ్మా. అందరూ అదే అన్నారు. నాకు మాట్లాడే నాకు తెలియదు ఏం చెప్పాను. అవును అవును, అది పరమాత్మ వైభవం అమ్మా, నాది కాదు. నేను చెప్పానంటే మళ్ళీ నాకు ఇది వచ్చేస్తుంది. ఆయన అవును, మీరు చెప్పింది కరెక్ట్. అవునవును, మీరే కాదు, అక్కడ అందరూ అదే అంటున్నారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా నాకు అందరు గ్రూపులు అందరూ పెట్టడమే, గుజరాతీస్ కూడా. అది పరమాత్మ మీ మీద ఉన్న ఆశీర్వాదం అమ్మా. అలా చెప్పించాడు నా చేత ఆయన. ఆయన దగ్గర ఉంటే ఇంక మనకేంటి బెంగ? ఏదో రకరకాలుగా చెప్తారు కదా, అలా చెప్పలేదు. అంటే ఒకట్లే, దానికి కూడా నా భావన కూడా ఉండుంటుంది. ఇక్కడ 2-3 సార్లు విన్నాను పంచాంగం. ఏమిటో చెప్పేస్తున్నాడు ఆయన. నాకు అది అక్కడ విన్నాను నేను. నాకు అర్థంగా ఏంటారు బాబు అసలు ఏమి, అసలు ఇవి ఎక్కడికో ఏదో మంచి పిట్టకథలు చెప్తాడు, ఏదో ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. నాకు కొన్నాళ్ళు మధ్య అనిపించింది, ఏంటి ఇట్లా చెప్తున్నాడు ఈయన అని కొంచెం బాధపడ్డాను. విషయం వాస్తవం, అది వాస్తవం నేను అనుకుంటే ఫీలింగ్ చెప్తున్నా అనిపించింది. మరి భగవంతుడు ఈ రకంగా కొంతమందికి అందజేశాడేమో నా భావన. అట్లా అనమాట. అలాగా మనల్ని సమన్వయం చేసేది మిగతా లోకాల ప్రభావం కూడా మన పైన ఉంటుంది. దాన్ని సమన్వయపరిచేది ఎవరు? పరమాత్మ. కాబట్టి పరమాత్మనే మన ధ్యానంలో ఉంటే ఈ బాధలు ఎవరితో సమన్వయం చేయాలి, ఎలా సంధానం చేయాలి, మధ్యలో ఏమవుతుందో, ఆయన మెప్పించకపోతే ఆయన కోపం వస్తుందేమో, ఈయన మెప్పించకపోతే ఈయన కోపం వస్తుందేమో, ఈయన కోసం మనం ఏదైనా చేయాలేమో దీక్ష, ఆయన కోసం ఏం చేయాలేమో, ఇదే వర్రి అశాంతి. లేకపోతే ఏదైనా తీర్థయాత్ర చేయాలేమో, ఉత్తరయాత్ర అయిపోయింది, దక్షిణయాత్ర ఒకటి మిగిలిపోయింది, అది పశ్చిమానికి వెళ్ళాలేమో, తర్వాత మళ్ళీ పక్కనేంటి పశ్చిమ ఎదురుగా ఏంటమ్మా తూర్పుకు ఉండాలేమో, అవి మిస్ అయిపోయాం, ఇవన్నీ వస్తుంటాయి. అవునా కదమ్మా? అంటే మీకే కదా, నాకు కూడా వచ్చాయి. ఎప్పుడైతే నాకు
అది అది తప్పులేదమ్మా, నేను తప్పు అనట్లేదు. అవన్నీ తిరగాలి కూడా, కనీసం మా మనశ్శాంతి రావాలి కదా. మీరు వెళ్తుంది ఊరిని అక్కడికి ఏదో పిచ్చి పనులు చేయడానికి వెళ్ళట్లేదు కదా, మనశ్శాంతి కోసం వెళ్తున్నారు కదా, భగవంతుడు దర్శిస్తారు కదా, తప్పేమీ లేదు అందులో. ఆయన శ్రీకృష్ణ భగవంతుడు చెప్పాడు కదా, మీరు దేవతలు పూజించండి కానీ ఫలం ఇచ్చేది ఆయన కాదు, నేను వారి ద్వారా మీకు వచ్చేలా చేస్తాను, వారి ద్వారా మీకు అందేలాగా చేస్తాను ఆయన చెప్పాడు. ఇబ్బంది ఏం లేదు, తప్పేం లేదు. అది మీకు అఫోర్డబిలిటీ ఉంది, మీరు వెళ్తున్నారు. మరి మీరు వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా ఆడికి దేవుడు దొరకడాయిగా, తీర్థయాత్రలు చేయనోడు ఇంకా దేవుడు అమ్మా ఇంత సంగతులా కాదే. వాళ్ళు దేవుడిని వాళ్ళ దగ్గర రప్పించుకుంటారు. సో అది పరమాత్మ లింక్ ఎప్పుడైతే పెట్టుకుంటాం మనం దృఢం అవుతుంది అనమాట. అది నెక్స్ట్ స్థిరహ, అది చాలా స్థిరమైన వాడు. స్థిరమైన వాడు అంటే ఎట్లా అంటే, దీని ఎట్లా చెప్పాలంటే అంతా తిరుగుతూ ఉంటుంది, గిర్రం తిరుగుతూ ఉంటుంది. ఆయన మటుకు స్థిరంగా కేంద్ర బిందువులా ఉంటాడనమాట కదా. ఒక తుఫాన్ తీసుకుందాం. తుఫాను ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు మీకు, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. తుఫానుకి ఎప్పుడు కూడా ఐ ఆఫ్ ద స్టార్మ్ అంటారు. తుఫాన్ ఇట్లా ఉంటుంది కదమ్మా, అదే బొంగరం అనుకోండి, లేకపోతే గ్లోబ్ కాదు. మీకు ఎలా ఉంటుందంటే తుఫాను ఎట్లా ఉంటుందంటేనమ్మా, సుడి, ఎగ్జాక్ట్ సుడిలా తిరుగుతుంది. అంటే ఇలా ఉంటుందమ్మా, షటిల్ కాక్లా ఉంటుంది అనమాట. షటిల్ కాక్ ఉంటుంది కదా, అలా ఉంటుంది. ఇక్కడ సైలెంట్గా ఉంటుంది. అందుకనే మీరు తీరాన్ని తాకిందంటారు, ఇది తాకిందంట. ఇక్కడ తాకేటప్పటికి ఇదంతా విపరీతంగా అల్లడం, గాలి నెమ్మదిగా ఇలా ఇది ఇక్కడి నుంచి వెళ్తుంది కదా, ఇలా లోపలికి వస్తుంది కదా, ఇలా వస్తుంది కదమ్మా. ఇది వచ్చేంత వరకు కామ్గా ఉంటుంది. ఇక్కడేమి ఉండదు కదా, ఇక్కడ ఏమీ ఉండదు. అంటే ఇక్కడ కామ్గా ఉంటుంది, ఇంత కామ్గా ఉంటుంది. మళ్ళీ ఇది మొత్తం చివరికి రాగానే ఇక్కడ మటుకు చాలా కామ్గా. అందుకని ఎప్పుడైతే తీరాన్ని దాటాం, కాకినాడ విశాఖపట్నం వాళ్ళు బాగా తెలుస్తుంది, కొందరు వాళ్ళు బాగా తెలుస్తుంది. ఇది తాకింది అనగానే విపరీతం గాలి వస్తుంది అంతా, మళ్ళీ కాసేపు కామ్ అయిపోతుంది. అప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. వస్తుందో అసలైంది వస్తుందని అని కూర్చోగానే నెక్స్ట్ విపరీతంగా కొట్టుకుపోతుంది. అలాగే బొంగరం తీసుకోండి. బొంగరం ఏంటి తెలుసు కదా, బొంగరం మీకు ఉంటుంది ఇక్కడ. చుట్టి ఇలా ఆడేవాడు, మగపిల్ల ఆడేవాడు ఎక్కువ. ఇది ఉంటుంది కదా, ఇది అక్కడే ఉంటుంది, అది అక్కడే ఉంటుంది. ఇది మట్టి అలాగే ఇది అనమాట. స్థిరహ, పరమాత్మ స్థిరంగా ఉంటాడు. కానీ సృష్టి అంతా పరుగులు పెడుతూ ఉంటుంది. సృష్టిలో మనం కూడా పరుగులు పెడుతూ ఉంటాం, మనుషులో. అది తర్వాత అజహ చెప్పా కదా, పుట్టుక లేనివాడు. ముందేం చెప్పాం, అమృత్యు కాదమ్మా, ఇంకా పూర్తవలేదు కదా. అజహ తర్వాత వాక్యం, తర్వాత సెంటెన్స్ అమ్మా. అజహ అంటే పుట్టుక లేనివాడు. ముందు వాక్యంలో మొదట ఏం చెప్పాం, అమృత్యు అన్నాం. ఇక్కడ అజహ, రెండు ఆల్మోస్ట్ ఒకటే. దుర్మర్షణ అంటే నాశనం లేనివాడు. నాశనం అన్నది లేనివాడు అంటే ఎప్పటికీ నశించడు ఆయన. శాస్త అంటే శాసనకర్త, శాసనం చేసేవాడు. శాసనం ఎలా చేస్తాడమ్మా ఆయన మన పైన? ఆయన శాసనం చేసేవాడు మనకు ఎలా తెలుస్తుంది? ధర్మం. భగవంతుడి శాసనం ఏమిటి? జీవులపైన ధర్మం. ధర్మం ప్రకారం నడుచుకుంటే మన భగవంతుడి శాసనం ప్రకారం ఉన్నట్టుగా భావించాలి. ఆయన ధర్మం ప్రకారంగా నడుచుకోకపోతే మనం దాని యొక్క పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి ధర్మాన్ని వ్యతిరేకంగా మనకు ధర్మానికి విరుద్ధంగా మన స్వలాభం కోసం కొన్ని చిన్న పనులు చేయాల్సి వస్తుంది. చిన్న పనులు అంటే ఎదుటి వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కలగకూడదు. మీ వరకే. ఉదాహరణ తీసుకుందాం. నీళ్లు ఉన్నాయనుకోండి, నీళ్లు అగ్నిని ఏం చేస్తాయి? ఆర్పేస్తాయి. కానీ అదే నీళ్ళని ఓ గిన్నెలో పెట్టి అగ్ని మీద పెడితే
మరుగుతుంది. కానీ మా అగ్ని ఆర్పదు కదా, అది అగ్నిని ఆర్పట్లేదు కదా, అగ్నే దాన్ని ఆవిరి చేసేస్తుంది. చూడండి ఎట్లా ఉందో. అంటే కానీ మనం వంట చేసుకోవడం కోసం నీటి ధర్మాన్ని మనం ఏం చేసాం, కొంతసేపు మన సులభానికి వాడుకున్నాం. అప్పుడు ఇష్టం వచ్చిన చేయి పెట్టేస్తే అందులో ఏమవుతుంది, కాలిపోతుంది. అంటే ధర్మానికి ఏదన్నా పదార్థం యొక్క ధర్మానికి వ్యతిరేకంగా మనం పనిచేసినప్పుడు జాగ్రత్తలో ఉండాలి. ఇది ఇక్కడ భగవంతుడు రాడు అక్కడికి. ఇంకా అది భగవంతుడి ధర్మం దాటేసింది. అది నువ్వు వండుకు తినమని భగవంతుడు ఎప్పుడు చెప్పాడా? నువ్వు వండు కూడా మొదలు పెట్టాక నువ్వు అలాగే నాకు మంచిది పెట్టు అన్నాడు కానీ అని చెప్పలేదు కదా. సరే వంట మొదలుపెట్టినప్పుడు ఏం చేయాలి, వాటర్కి నీటి యొక్క ధర్మానికి వ్యతిరేకంగా దాన్ని వాడుకుంటున్నావు. నువ్వు నీటి యొక్క ధర్మానికి వ్యతిరేకంగా దాన్ని వాడుకుంటున్నావు. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ నీవే రిస్క్ ఎవరిదనమాట, నీదే. కాబట్టి అందుకనే వంట చేసేటప్పుడు ఏమంటారమ్మా, భగవంతుడు సార్ పూజ చేసుకొని చేయమంటారు. పిండి వంటలు చేసినప్పుడు జనరల్గా అలవాటు ఉంటుంది. మీ ఆడవాళ్ళు పక్కన ముందు దేవుడి కొంచెం పక్కన పెడతారు. అది జనరల్గా ఎందుకని, దీనికోసమే మనం ధర్మానికి వాడి ధర్మానికి. ఎందుకంటే అగ్నిదేవుడి కాల్చేయకూడదు. నాయన నువ్వు అదుపులో ఉండు, కొంచెం అదుపులో ఉండి మాకు సహకరించు అని ఆయన ప్రార్థిస్తున్నాం. అలాగే మనం వంట చేస్తున్నప్పుడు కూడా అది మీద పడకుండా ఇవన్నీ చేస్తుంటాం. అందుకని శాసనం, ధర్మం యొక్క భగవంతుడి శాసనం ఎలా కనిపిస్తుంది మనకి ఇక్కడ, ధర్మంగా వ్యక్తం అవుతుంది. ఆ ధర్మం అంటే దాని స్వభావం ఏంటన్నమాట. స్వభావం మనం తెలుసుకొని దానికి అనుగుణంగా దాన్ని మనం వాడుకోవాలి. ఇప్పుడు నీళ్లు ప్రవహించే గుణం కదా, బాగా ప్రవహిస్తున్న నీళ్ళలో నువ్వు వెళ్తే ఏమవుతావు, కొట్టుకుపోతావు. అది ఎవరి తప్పు, మనిషి తప్పు. అది భగవంతుడు ఏం చేయండి ఇలా చేశాడు, భగవంతుడు ఏం చేయలే. భగవంతుడు దాని ధర్మంలో నీటి ధర్మం నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత నీది. నీటి ధర్మం ఏమిటి, నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు, నీరు పల్ల మెరుగు. తెలుసు కదా, నీరు కింద పల్లం ఉంది కాబట్టి పల్లానికి పోతుంది. అది ఆ పల్ల మధ్యలో నిలబడితే నిన్ను కూడా లాక్కెళ్ళిపోతుంది. ఏనుగులు వచ్చినా లాక్కెళ్ళిపోతుంది, రథాలు వచ్చినా లాక్కెళ్ళిపోతుంది వరదలో. ఈ తెలుసుకోకుండా నువ్వు చేస్తే నీ మూర్ఖుడు అంటారు. నెక్స్ట్ జన్మ కనీసం నెక్స్ట్ జన్మలోనే నీకు బుద్ధి వచ్చేలాగా పుట్టు. అంతగానే ఏం చేస్తాం, ఈ జన్మలో వెళ్ళిపోయింది ఏది, నెక్స్ట్ ఈ జన్మ మృత్యు వచ్చేసింది, కుట్టుపోయాడు కదా వాడు, చచ్చిపోయాడు. ఇంకేమిటి, నెక్స్ట్ జన్మ కన్నా బుద్ధి వచ్చేలాగా వాడికి పుడితే నెక్స్ట్ జన్మన్నా కొంచెం బాగా బతుకుతాడు. అందుకని ధర్మాలు ఎవరైతే తెలుసుకొని దాని అనుగుణంగా ప్రవర్తిస్తారో వాళ్ళ జన్మలు తగ్గిపోతూ ఉంటాయి. ఈ ధర్మాలు తెలియకుండా పిచ్చితనంగా, వెర్రితనంగా, ఎకిలితనంగా, వితండవాదంగా ఏదేదో మాట్లాడతా, అనవసర పనులు చేస్తా, వయసుకి సంబంధం లేని పనులు చేస్తా, ఇవన్నీ ధర్మానికి విరుద్ధమైన పనులే. ఇట్లా ఎప్పుడే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటావు, జన్మల్ని పెంచుకుంటూ పోతావు. నీకు నువ్వే జన్మలు పెంచుకుంటూ పోతున్నావు అంతే. ఏమ్మా అది చెప్పే కదా, నాశనం లేనివాడు. విస్తృతాత్మ అంటే జనులకు ఆత్మ అయినవాడు. జనులకు ఆత్మ అయినవాడు. అంటే మన ఆత్మలో పరమాత్మ నివసిస్తాడు. అన్ని ఆత్మల్లో ఆయన ఉన్నాడు. కానీ ఆయన ఎక్కువగా నివసించేది ఎక్కడ, అందరి ఆత్మల్లో ఉన్నా కూడా అందరాత్మల్లో పరమాత్మ ఉన్నాడు. చీమలో ఉన్నాడు, దోమలో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు. కానీ ఆయన ఎక్కువగా హాయిగా నివసించేది ఎక్కడ, కాదు, అందరిలో ఉన్నాడు కదా. భక్తుల హృదయంలో ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. అంటే ఏంటి, భక్తుడు అంటే ఎవరు మరి, ఎందుకని ఆయన హృదయంలోనే ప్రశాంతంగా ఉంటాడు ఆయన. ఆయన గుణాలు ఇక్కడ కనిపిస్తాయి, ఆయన గుణాలు వీళ్ళలో ఉంటాయి. కాబట్టి నాకు అది పెట్టు, నాకు అది, నా ఆలోచన ఇది అని చెప్పాల్సిన పని పరమాత్మకు లేదు. ఆయన రాయిగా కూర్చున్నా, ఆయన ప్రత్యక్షంగా వచ్చి అలా మనిషిలా కూర్చున్నా భక్తుడు గ్రహిస్తాడు. ఆయన విగ్రహంలా ఉన్నాడని చెప్పి రాయిలా ట్రీట్ చేయడు. ఈయన సజీవంగా వచ్చాడు కదా అని చెప్పి ఈయన ఎక్కువగా ట్రీట్ చేయడం అలాగేమి చేయడు. విగ్రహంలో కూడా పరమాత్మని సజీవంగా చూడగలుగుతాడు. శాస్త్రాధ్యయనం చేస్తాడు, పురాణాలు చదువుతాడు, సత్సంగంలో అటెండ్ అవుతాడు. ఎప్పుడూ పరమాత్మతోనే
కలిసి ఉంటాడు. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళాం అనుకోనమ్మా, మంచి హోటల్ చూసుకుంటాం కదా. ఎందుకని? మన అలవాట్లకు కానీ మన యొక్క మన రోజువారీ కార్యక్రమాలకి పెద్ద అనుకూలంగా ఉండే దగ్గర మనం ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం, అంతే కదా. ఇప్పుడు నాలాంటి ఉన్నాడు అనుకోండి, పొద్దున్నే వెళ్ళామని పూజ చేసుకోవాలి మేము. కొంచెం గది కొంచెం పెద్దగా ఉంటే మాది అన్నీ వేసుకొని భగవంతుని పెట్టుకొని మేము పూజ చేసుకున్నాం వీలుగా, నీళ్ళు ఉండేలాగా అన్నీ మేము చూసుకుంటాం. ఇక మరీ ఇరుకురుగా అక్కడ కూడా చేస్తాం, కానీ అంత అనిపించదు కదా, అంత ఇదిగా అట్లా చూసుకుంటూ ఉంటాం. అలా కొంచెం వెజిటేరియన్ ఫుడ్ ఉండేలాగా, ఎన్వి ఫుడ్ కలవకుండా ఉండేలాగా, ఆ రెస్టారెంట్ ఎట్లా ఉంది అక్కడ, ఇంక్లూడింగ్ నాన్ వెజిటేరియన్ ఉందా, ఏమిటి పరిస్థితి, ఇవన్నీ కూడా చూసుకొని మనకు అనుకూలంగా ఉంటే మనకి కంఫర్ట్గా ఉంటుంది. అలాగే పరమాత్మ కూడా చూస్తాడు, ఎట్లాగా వీడు భక్తుడైతే వాళ్ళ హృదయాల్లో స్థిర నివాసం ఉంటాడు. అది గ్రహించాలి ఇక్కడ మనం. అంతేగాని అందరిలోనూ భగవంతుడు ఉన్నాడంటే ఉన్నాడు, కానీ నువ్వు గ్రహించట్లేదు కదా, చూసుకోవాలి కదా. మనం గ్రహించం కదా. ఆయన వాచ్మెన్లాగా కూర్చోబెట్టారు, సెక్యూరిటీ వాచ్మెన్ లాగా. ఏం చేస్తాడు ఆయన పాపం? సురారిహ, సుర అంటే దేవతలు, సురారిహ అంటే దేవతలకు ఎవరైతే హాని చేస్తారో వాళ్ళని హరి అంటే వాళ్ళని నాశనం చేసేస్తాడు. దేవతల శత్రువుల్ని నాశనం చేస్తాడు, గుర్తుపెట్టుకో. అందుకనే సత్పురుషులకు కానీ మంచి మనుషులకు కానీ మనం ఎప్పుడు కూడా హాని చేయకూడదు. దీన్నే ఒకప్పుడు సింపుల్గా ఏం చెప్పాడు అంటే, బ్రాహ్మణులని ఎప్పుడు కూడా దూషించరాదు, బ్రాహ్మణులకు ఎటువంటి అంటే జన్మతః బ్రాహ్మణులు కాదు, యాక్చువల్గా బ్రాహ్మణ ఎవరైతే ఈ రకంగా భక్తుడిగా ఉండి పద్ధతిగా భగవంతుడికి చేస్తుంటారో వాళ్ళకి ఎటువంటి ఖేదము కలిగించకూడదు. ఖేదము అంటే దుఃఖము కలిగించడానికి వీలు లేదు. ఆ పాపము ఎప్పటికీ పోదు. మనం వచనామృతం చదివాము, నెంబర్ 1 చదివాము, గుర్తుందా? ఏం చదివామమ్మా? అన్యక్షేత్రే కృతే పాపం తీర్థక్షేత్రే వినశ్యతి. తీర్థక్షేత్రే కృతే పాపం నిర్లేపం, లేపనం అయిపోతుంది. నువ్వు ఎవరితోనా పాపాలు చేయి, ఈ భక్తుడి దగ్గరికి వచ్చి నువ్వు కనుక సత్పురుషుల దగ్గరికి వచ్చి వాళ్ళతో సమాగమం చెందితే పోవచ్చు. కానీ అదే సత్పురుష సంతుల్ని ఎడల నువ్వు ద్రోహం చేసావనుకో, వారి ఎడల నువ్వేమన్నా మిస్బిహేవ్ చేసావనుకో, వారి గురించి నువ్వు చెడుగా అనుకుంటున్నావు అనుకో, దానికి లేదు. అది పెద్ద లేపనం తెలుసు కదా, కవచంలాగా అతుక్కుపోతే ఆత్మకి. ఇంకా అది పోవడం కష్టం, చాలా కష్టం. దానికి దారుణమైన హింసలు ఉంటాయి ఆ జన్మలో, ఆ ఆత్మకి. అందుకని మళ్ళీ ఏ క్షణంలో అయినా సరే మళ్ళీ ఎవరు దాన్ని పోగొట్టాలి? ఆ సత్పురుష సాధువు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే మళ్ళీ చేయగలరు. ఆ గురువుగారే మళ్ళీ దాన్ని బయటికి తీయగలడు, కానీ ఇంకెవ్వరి వల్ల కాదు. పరమాత్మ కూడా చేయటది. అంబరీషుడు కాదు, మీకు చెప్పా కదా పదే విష్ణు చక్రం వదిలేస్తాడు ఆయన. అది మన అంబరీషుడు ఇది చేశాడు, దూర్వాసుముని మీదుగా వదిలేశాడు ఆయన విష్ణుమూర్తి. వదిలేస్తే పరిగెట్టుకుంటూ చెప్పి శివుడి దగ్గరికి వెళ్ళాడు. నా వల్ల కాదయ్యా, అదేంటది, నేను కాదు, బ్రహ్మ దగ్గరికి పోవన్నాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, వాడు కూడా నా వల్ల కాదన్నాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా స్వామి, నువ్వు వదిలినే కదా సుదర్శన చక్రం, కొంచెం వెనక్కి తీసుకో స్వామి, తప్పు అయిపోయింది, పాహిమాం అన్నాడు. నా వల్ల కూడా కాదు. అదేమిటి, ఇంకా ఉన్న ప్రాణాలు పోయినాయి, ఎక్కడే పోయినాయి మనోడికి. నీ వదిలిన బాణమే, నువ్వు వదిలిన చక్రమే నీ దగ్గర కాదు, నా నెవ్వలు కాదంట. అది ఎట్లా అంటే, నా వల్ల కాదయ్యా, నేను భక్తుడికి దాసుడిని. చూడండి, ఇది ఆధ్యాత్మికత అంటే. నేను భక్తుడికి దాసుడినయ్యా, ఏం చేయలేను. నువ్వు వెళ్ళి నా భక్తుడు ఏమన్నా క్షమించి సరే అనుకుంటే తప్ప నీకు విముక్తి లేదు, పో, వాడే శరణ్ అన్నాడు. మళ్ళీ అదే స్పీడ్లో వచ్చి అంబరీషుడు కాళ్ళ మీద పడితే ఆయన, స్వామి మీరు పెద్దవారు, మీరు నా కాళ్ళ మీద పడడం ఏంటి, కాదు క్షమించారని చెప్తే అప్పుడు అది వెనక్కి వెళ్ళిపోయింది. పురాణాలు, సత్సంగాలు మనకి ఈ రకంగా ఉపయోగపడతాయి.
పక్కన ఎవరన్నా పిచ్చి పిచ్చి బాగుడు వాగారనుకోండి, మనం చెప్తుంటే మీరు ఇలా చెప్పగలగాలి. ఇటువంటి మీరు ఉదాహరణలు ఇచ్చి చెప్తూ ఉంటే భగవంతుడు అంటే ఏంటి, భక్తుడు అంటే ఏంటి, భక్తుడికి ఉన్నటువంటి విలువ ఏమిటి, ఆ మహిమ ఏమిటి, గురువులు అంటే ఏమిటి, సత్పురుషులు అంటే ఏమిటి అనే విషయం మీకు తెలిస్తే మీ ఆత్మ శుద్ధమైపోతుందమ్మా. చిత్తశుద్ధి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. గమనించారా? కాబట్టి సురారిహ అంటే దేవతలకు ఎవరైతే హాని తలపెడతారో వాళ్ళందరినీ నాశనం చేసేస్తాడు. మన దేవతలు అంటే ఊహించుకోలేం కాబట్టి నువ్వు ఇలాంటి ఉదాహరణ చెప్తాను అనమాట. భక్తులు అనుకోండి ఇక్కడ. తర్వాత గురు తయోధామ సత్య పరాక్రమ నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతి రుదారధి. ఇక్కడ ఏంటి గురువు యొక్క గొప్పతనం చెప్తున్నాడు. గురువు అంటే ఎవరు చెప్పండి? రామాయణం అంతా చదివి రాముడు ఎస్ చెప్పండి. మీ భావాలు ఒకటి నాకు బయటపడాలి. ఒకటి మీరు చెప్పింది కరెక్టే, ఆయన చెప్పింది కరెక్ట్. ఇంకా మీరమ్మా గురువు అంటే ఎవరు? గురు గు అంటే చీకటి, రు అంటే అజ్ఞానం బయటికి తీసుకెళ్ళేవాడు. అమ్మా అజ్ఞానం నుంచి జ్ఞానం అంటే చీకటి నుంచి వెలుగులో జ్ఞానం ఇచ్చేవాడు. ఆవిడికి కూడా ఇది గొడవే లేదు, గొడవ లేదు మరి. అంటే ఏకంగా పిల్లి అంటే ఏంటి చెప్పకుండా పిల్లిని తీసుకొచ్చి వెరీ గుడ్. దీని మించింది లేదు, లేదు దీని మించింది లేదమ్మా. ఇక కరెక్ట్. ఇక ఆయన చూసుకుంటాడు ఏ దెబ్బలు పడ్డా. ఇంకా పాప పుణ్యం నీదే అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు. వెరీ గుడ్. మీరమ్మా ఇప్పుడు చెప్పండి. మీరు సుజాత గారు అక్కడ అయిపోయింది లైన్. ఇది మళ్ళీ నడిపించావు చెప్పేశారు. ఏమ్మా వెలుగులోకి. వెరీ గుడ్. మంచి చెడు. ఓ మీరంతా ఒక లైన్లో కూర్చున్నారు. అయితే మీరమ్మా జ్ఞానాన్ని తీసుకొచ్చారు. వెరీ గుడ్. మీరు సార్ ఆల్రెడీ చెప్పేశారు, చెప్పారు. చాలా సంతోషం. ప్రతి వాళ్ళు చెప్పిన అన్ని మీరు చెప్పిన ప్రతిదీ కూడా కరెక్టే. ఇవన్నీ కలుపుకుంటే గురువు అనమాట. ఉపదేశించేవాడు అని అర్థం. మార్గదర్శి, ఉపదేశం చేసేవాడు, మార్గోపదేశం చేసేవాడు, మంచిని ఉపదేశించేవాడు, ముక్తి కోసం కావాల్సిన మార్గాన్ని ఉపదేశించేవాడు, సాధనా మార్గాన్ని ఉపదేశించేవాడు. ఇవన్నీ చేస్తే గురువుకి చాలా డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి. అది కాబట్టి గురువు ఎవరు? పరమాత్మ. అది మనం గ్రహించాలి ఇక్కడ. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్. కాబట్టి మీరు ఎవరైతే గురువు అనుకుంటున్నారో వాళ్ళని పరమాత్మగానే భావించాలి. పరమాత్మేనా? అంశ కాదు, ఇంకా పరమాత్మే. పరమాత్మ అంశాలు లేవు, పరమాత్మే. అది ఏమ్మా, అది గురువు అనగానే పరమాత్మగానే భావించాలి. అది తర్వాత గురుతమః, గురువులకే ఉపదేశించేవాడు ఆయన. గురువులకే ఉపదేశించేవాడు. మరి గురువు పరమాత్మ కాడు కదా అన్నా, పరమాత్మే. కానీ గురువు ఎవరు ఎక్కడి నుంచి ఉపదేశం పొందుతున్నాడు? పరమాత్మ నుంచే ఉపదేశం పొందుతాడు. కాబట్టి గురువు పరమాత్మ ఇద్దరు ఒకటే అని అనుకోవాలన్నమాట. ధామః, ధామం అంటే ఏంటి? అది వచ్చిన ప్రాబ్లం. ధామం అంటే మన అందరూ పరంధామం, అక్షరధామం అని అన్న వాడు ధామం వాడేవాళ్ళు. ఈ మధ్య పెద్ద పెద్ద ఇళ్ళకు కూడా బయట ధామం అని పెట్టేసుకుంటారు. ఇదో పెద్ద బాధ అయిపోయింది. అది కాదు, యాక్చువల్గా ముక్తిధామం అనమాట. ధామం అంటే పూర్తి ప్రకాశవంతంగా ఉంటుంది, దివ్యంగా ఉంటుంది. దివ్యమైనటువంటి వెలుతురుతో ప్రకాశంతో ఉండేదాన్ని ధామము అంటాం.
అంటే దివ్యము ప్రకాశం అంటే ఏంటంటే అక్కడ ఎటువంటి దోషాలు కానీ, ఎటువంటి శోకం కానీ, విచారం కానీ, బాధ కానీ, బెంగ కానీ, భయం కానీ ఏమీ ఉండవు. ఆనందం తారాస్థాయిలో ఉంటుంది. ఈ ఆనందం పోతుందేమో అని భయం, మళ్ళీ రాదేమో భయం, ఇంతకన్నా ఎక్కువ ఆనందం ఇంకోటి ఏమైనా ఉందేమో అనేటువంటి ఇంకో ఏదో ఆలోచన ఏమి ఉండవు. అల్టిమేట్గా ఉంటుందన్నమాట. అది దాన్ని ఏం చెప్పాలి, పరంధామం, పరమానందం. ఏం చెప్పాలి దాన్ని? పరమానందం వస్తుందన్నమాట. అది అలాగే సత్యము ఆయనే, అంతే కదమ్మా. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అన్నారు ఉపనిషత్తులో. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఎవరు అంటే సత్యం, జ్ఞానం, అనంతం. దాన్ని కొలవలేము, అది బ్రహ్మ. సత్యపరాక్రమ అంటే సత్యముగా లోకాలని ఆక్రమించేవాడు. సత్యముగా లోకాలను ఆక్రమించేవాడు అంటే లోకాల్లో ఎప్పుడైనా అసత్యం కానీ, అధర్మం కానీ పెచ్చరిల్లిపోతే ఆయన సత్యంతో, ధర్మంతో అనే ఖడ్గంతో వచ్చి, సత్యం అనే ఖడ్గము, ధర్మం అనే ఖడ్గాలు తీసుకొని ఆయుధాలు తెచ్చి వాళ్ళని చేసి మళ్ళీ ఆ లోకాన్ని సత్యస్థాపన, ధర్మస్థాపన చేస్తాడు. అన్నిమిషః. అందుకే మనం ఏం చేయాలి, ఎక్కడైనా అధర్మం జరుగుతుంది అనుకోండి, భగవంతుడా వస్తాడు. ఆయన పరమాత్మ ఇక్కడ లేడు, సత్యం ఇక్కడ లేదు అంటే అక్కడ పరమాత్మ లేడు. పరమాత్మ నీడ ఉంది. పరమాత్మ నీడలో మనకి పరమాత్మ పూర్తిగా అర్థం కాడు. కాబట్టి నేను పరమాత్మ అర్థమయ్యే సత్యం వైపు మళ్ళాలి అనుకున్నప్పుడు మనకు ఆ యొక్క విషయం నుంచి కానీ, ఆ యొక్క సంఘటన నుంచి కానీ, ఆ యొక్క వ్యక్తి దగ్గర నుంచి కానీ మనం దూరంగా మరలిపోయి మనం భగవంతుడు సత్యం ఎక్కడుందో అక్కడికి ఆశ్రయం పొందాలి. మనం ఏం చేస్తాం, అసత్యంలోనూ అధర్మంలోనూ ఆశ్రయాన్ని పొందుతాం. పరమాత్మ లక్షణమైనటువంటి శాంతిని కోరుకుంటాం. అది రెండు ఒక దగ్గర కుదరవు. అధర్మం, అసత్యంతో ఆశ్రయం పొంది నువ్వు ఈ శాంతి పొందాలంటే రెండు ఒక దగ్గర కుదరవు. నువ్వే వెళ్ళాలి శాంతి దగ్గరికి. శాంతి దగ్గరికి వెళ్ళాలంటే ఆ పరమాత్మ దగ్గరికి వెళ్తేనే శాంతి అన్నది దొరుకుతుంది. అంతేగాని అడ్డదిడ్డంగా తిరిగి అవాకులు చవాకులు పేలుతూ, పిచ్చి పిచ్చి వాదనలు చేస్తూ, అనవసరమైన మాటలు మాట్లాడుతూ, అనవసర వ్యక్తుల్ని కలుస్తూ ఇలా చేస్తూ పోయామనుకోండి, అది మనకి శాంతి అన్నది లోపిస్తుంది. పరమాత్మ మన దగ్గరికి రాడు. అలాగే అనిమిషః అంటే రెప్పపాటు లేనివాడు. ఎందుకన్నారు ఆ మాట అంటే, మన జీవితం ఏమంటారు చెప్పాలంటే, జీవితం ఏముందండి, రెప్పపాటు జీవితం అంటే అంటారు. క్షణభంగురం అండి, జీవితం క్షణభంగురం. రెప్ప ఇలా అనే అంతే, అంతమించి ఏముంది. అనంతకాల గమనంలో ఈ మన యొక్క జీవితం రెప్పపాటు. అనంతకాలంలో మన యొక్క జీవితం రెప్పపాటు. అలా రెప్పపాటు లేనివాడు అంటే అన్ని కాలాల్లోనూ, అనంతకాలంలోనూ ఆయనే ఉంటాడు. స్రగ్వి అంటే మాలచే అలంకరింపబడినవాడు. స్రగ్వి అంటే మాలచే అలంకరింపబడినవాడు. వాచస్పతి ఏ మాలమ్మ అది? మాల అంటే వనమాల, వైజయంతి మాల అంటే ఏంటది? ప్రకృతే, ఏం లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి శోభ ఉంటుంది, ప్రకృతిలో ఉన్నటువంటి శోభ అదంతా ఆయన మాల కింద ధరిస్తాడు. వాచస్పతి అంటే వాక్కుకి అధిపతి. వృధారథి తనంతట తాను వెలుగునట్టి బుద్ధిగా పనిచేసేవాడు. తనంత తాను వెలుగుతూ బుద్ధితో పని చేసేవాడు. అది దీని అర్థం. రాపేద్దాం, 5 అయిపోయింది.